successfully reached to Tirupati. Seshadri Express. ఇక్కడ వరకు వచ్చినాం ఆటోలోని రైల్వే స్టేషన్ నుంచి 50 రూపీస్. ఇక్కడ వచ్చేసి లగేజ్ ఇంతకుముందు ఇక్కడ నుండి వెళ్ళారు, ఇప్పుడు బ్యాక్ సైడ్ మార్చేశారు. హియర్ కమ్స్ అవర్ ది గ్రేట్ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ నుండి కాళ్ళు నడకని ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇక అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేలు శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేలు శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. నాకేం తెలుసు, నీకు తెలియాలి అది. బా ఇంత వాడిపోయిన మొక్కల్లో కూడా వెళ్తారు. అదివో నిత్య నివాసమఖిలములకు అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము. అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పరము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివో. సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీహరివాసము శ్రీహరివాసము. స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. నేను మళ్ళీ అలా నడుస్తుంటాం. భక్తులు చూడండి, భక్తులు అక్కడ ఇంత వయసు ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ మంచిగా వస్తున్నారు. మళ్ళీ గాలిగోపురం అమ్మా ఇక్కడికి వచ్చేవారు చుక్కలు కనబడుతున్నాయి. ఇక నామాలేమో కానీ మాకు మాత్రం మా నామాలు గట్టిగా పడుతున్నాయి.
ఇక్కడ నుండి కొంచెం స్టెప్స్ ఎత్తు లేకుండా దూరం ఎక్కువ ఉంటాయి ఇక్కడ నుంచి. ఎస్, రోడ్డు కిందకి దాటిన తర్వాత మనం రోడ్డు ఎక్కడం ఇంకా. ఇప్పుడు ఏదైతే స్టెప్స్ దిగినా అవి బొక్కేగా మనకి. మ్యాక్సిమం వీళ్ళే ఎక్కువ ఉన్నారా. ఇదే అవతారం శ్రీకృష్ణ అవతారం. మిస్టర్ కృష్ణ మంచిగా చిన్న పిల్లలు వీళ్ళ మొక్కులు. ప్రజెంట్ తెలుగులో తమిళ వాళ్ళే మస్తు చాలా ఎక్కువ వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి 2500 స్టెప్స్ అయిపోయినాయి. మాకు 2 hours టైం పట్టింది. సో మా టార్గెట్ ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకా 1000 స్టెప్స్ ఉంటాయి. ఆ 1000 స్టెప్స్ కూడా వితిన్ 1 hourలో కంప్లీట్ చేయాలి. సో అప్పుడు ఏమైందంటే టోటల్ మాది మొత్తం కలిపి 3 hours కంప్లీట్ అవుతున్నట్టు. 3 hours కంప్లీట్ అవ్వడం అంటే గ్రేట్ అన్నట్టే అసలు. ఈ స్టెప్స్లో బరాబర్ గ్రేట్ అన్నట్టే అసలు. ఇంకోటి దారిలోని ఎక్కడ పడితే అక్కడ మనకి ఫుడ్ ఐటమ్స్ ఉంటూనే ఉంటాయి. సో తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఆకలితో వెళ్ళే సమస్య లేదు. అంటే కొద్దిగా పైసలతో కొనుక్కోవాలి అనుకోండి. అఫ్కోర్స్ ఎక్కడ పడితే అక్కడ ప్రసాదాలు కూడా ఇస్తూనే ఉంటారు. సో ఆకలితో వెళ్తాం అనేది ఉండదు. ఇంకొకటి కొండ పైన కూడా అసలుకి ఫుడ్ కోసం మనం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిత్య అన్నదానం ఉంటుంది కాబట్టి ఇక్కడ. సో పెద్దగా ఖర్చు అయితే మనకేమీ ఉండదు. భలే తెలుసక్క ఎక్కడ పడితే అక్కడ ఆరామ్సే టెంట్ అయి తిరుగుతూ పడుకుంటాయి. అఫ్కోర్స్ వాటి శత్రువులు కూడా ఉన్నారు అనుకోండి. చిరుతలు, పులులు, సింహాల కోసం మనకు తెలియదు. అందుకే ఇక్కడ బోర్డు కూడా ఉంది రెడీగా. అలా చెప్తున్నా బోర్డు కూడా వచ్చేసింది. తెలుగు బంట్లు, చిరుతలు, పులులు లేవు అనమాట. అయితే పులులు, సింహాలు లేవు అయితే దీంట్లో వీళ్ళ పెట్టిన బోర్డు ప్రకారం. అంతే కదా. నామాలు, డిజైన్ ఏ దేవుళ్ళో కూడా తెలియదు. వెంకటేశ్వర స్వామి అనుకోవడమే. చూడండి ముసలి కూడా వస్తున్నారు. వీళ్ళ బాగా ఊరుకున్నారా. పాపం వీడు ఆయన గుడ్డు కావాలి అప్పటి నుంచి. నందనందన గోవింద నవనీత చోరా గోవింద. దగ్గర 1/2 hour కన్నా ఎక్కువ అయింది. పీకి 330 స్టెప్స్ అయినాయి ఇప్పటికే. 40 minutes అయి ఉంటుంది కదా. 40 minutesలో 330 స్టెప్స్. అసలు ఇక్కడ స్టెప్ వేయడానికి కనపడుతుందారా.